సన్‌లైట్ హోస్ట్‌లో మీరు క్రియేట్ చేసిన డేటాబేస్‌కి హోస్ట్ నేమ్ ఏంటి? లేదా సర్వర్ నేమ్ ఏంటి? ముందుగా మీరు మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయండి. కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయాలంటే మీకు 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి డైరెక్ట్‌గా మీరు సన్‌లైట్ హోస్ట్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి, క్లయింట్ ఏరియా క్లిక్ చేసి, క్లయింట్ ఏరియాలోకి మీరు లాగిన్ అయ్యి, సర్వీసెస్ క్లిక్ చేసి, మీ యొక్క ప్లాన్ మీద క్లిక్ చేసి, ఇక్కడ లాగిన్ టు కంట్రోల్ ప్యానెల్ అని ఉంటది. ఈ విధంగా మీరు ఎటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్‌గా కంట్రోల్ ప్యానెల్‌లోకి మీరు లాగిన్ అవుతారు. మేనేజ్ క్లిక్ చేయండి. ఇది కంట్రోల్ ప్యానెల్. లేదా డైరెక్ట్‌గా కంట్రోల్ ప్యానెల్ యూఆర్ఎల్ ఎంటర్ చేసినా సరే మీరు లాగిన్ అవ్వచ్చు. cp.sunlighthost.com. సో మేనేజ్ క్లిక్ చేస్తే అంటే ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యింది కాబట్టి నాకు ఎటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ అడగలేదు. మీరు ఓపెన్ చేస్తే మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అడిగితే మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మేనేజ్ క్లిక్ చేయండి మీ యొక్క హోస్టింగ్ ప్యాకేజ్ దగ్గర. ఓకే. ఇక్కడ మీరు MySQL డేటాబేసెస్ ఓపెన్ చేయండి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీరు క్రియేట్ చేసిన డేటాబేస్ ఏదైతే మీరు డేటాబేస్ క్రియేట్ చేసుకున్నారో ఆర్ మీకు ఏ డేటాబేస్ హోస్ట్ నేమ్ తెలియాలనుకుంటున్నారో ఆ యొక్క డేటాబేస్ పక్కన సర్వర్ అని కనబడుతుంది కదా, ఇది మీ యొక్క డేటాబేస్ హోస్ట్ నేమ్ లేదా సర్వర్ నేమ్. ఇవి ఈ కాలంలోనే మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాబేస్కి మీ యొక్క హోస్ట్ నేమ్ కావాలి లేదా సర్వర్ నేమ్ కావాలంటే ఇది. అంటే మీ యొక్క డేటాబేస్ నేమ్ అలాగే యూజర్ నేమ్ ఇదే యూజర్ నేమ్, ఇదే డేటాబేస్ నేమ్. సో హోస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఒక్కొక్క డేటాబేస్కి ఒక్కొక్క హోస్ట్ నేమ్ అయితే ఉంటుంది. అన్నిట్లో కలిపి ఒకటే ఉండదు. మీకు జనరల్గా బయట ఏ హోస్టింగ్లో అయినా సరే మీకు హోస్ట్ నేమ్ వచ్చేసరికి డేటాబేస్ హోస్ట్ నేమ్ వచ్చేసరికి లోకల్ హోస్ట్ అనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కంబైన్డ్గా అన్నీ కలిపి ఒకే సర్వర్లో అయితే మెయింటైన్ చేస్తారు. బట్ సన్‌లైట్ హోస్ట్కి వచ్చేసరికి మీకు డిఫరెంట్గా ఉంటుంది. సపరేట్ స్ట్రక్చర్ డేటాబేస్ అనేది సపరేట్ సర్వర్ కింద మెయింటైన్ చేయడం వల్ల మీకు అంటే మీ యొక్క హోస్టింగ్ ప్యాకేజెస్ అలాగే డేటాబేస్ అనేది సపరేట్ సర్వర్స్లో మెయింటైన్ చేయడం వల్ల మీకు హోస్ట్ నేమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే డేటాబేస్ హోస్ట్ నేమ్ ఎంటర్ చేయాల్సి వస్తే లోకల్ హోస్ట్ అని మాత్రం ఎంటర్ చేయొద్దు. అలా ఎంటర్ చేస్తే మీకు కనెక్ట్ అవ్వదు, వర్క్ అవ్వదు. ఇక్కడ ఏదైతే సర్వర్ నేమ్ అని ఉందో లేదంటే ఇదే హోస్ట్ నేమ్ కూడా ఈ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఒకవేళ పాస్వర్డ్ కనుక మీకు తెలియకపోతే మీరు కొత్త పాస్వర్డ్ అయినా సరే మీరు పెట్టుకోవచ్చు. దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యింది. ఈ యొక్క పాస్వర్డ్ మీరు సేవ్ చేసుకుని ఇక్కడ కాపీ చేసుకుని సేవ్ క్లిక్ చేస్తే ఈ యొక్క పాస్వర్డ్ అనేది అప్లై అవుతుంది. అండ్ పాస్వర్డ్ మార్చేటప్పుడు జాగ్రత్త. ఇది వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్రియేట్ అయిన పాస్వర్డ్ ఇది. సో ఇది ఎక్కడైతే యూజ్ చేస్తారో అక్కడ కూడా మీరు పాస్వర్డ్ మార్చాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్డ్ ప్రెస్ వెబ్సైట్కి అసలు ఏ డేటాబేస్ వాడామని చెప్పి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఫస్ట్ మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ డొమైన్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఏ డొమైన్కి అయితే చూద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క డొమైన్ ఫోల్డర్ చెక్ చేసుకోండి. డాక్యుమెంట్ రూట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు హోమ్లోకి రండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ పబ్లిక్ HTMLలో ఆ యొక్క డొమైన్కి సంబంధించిన ఫైల్స్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ WP కాన్ఫిగ్ ఫైల్ ఉంటుంది చూడండి. ఇక్కడ డేటాబేస్ నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏ డేటాబేస్ వాడడం అనేది క్లియర్గా ఉంది. 13E ఇది. సో మీరు ఇక్కడ పాస్వర్డ్ మారిస్తే కనుక ఇక్కడ కూడా మీరు మార్చాలి. అప్పుడే మీ యొక్క వెబ్సైట్ అనేది కనెక్షన్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డేటాబేస్ అనేది నేను మారుస్తాను చూడండి. మారుస్తాను. ఇది మార్చాను కదా, సేవ్ క్లిక్ చేసా. ఇప్పుడు ఇక్కడ నేను మార్చలేదు. ఇప్పుడు ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే నాకు డేటాబేస్ కనెక్షన్ ఎర్రర్ వస్తుంది చూడండి. ఇది ఎందుకంటే కనెక్షన్ అనేది నేను కరెక్ట్గా ఇవ్వలేదు, పాస్వర్డ్ తప్పు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా పాస్వర్డ్ అయితే మీరు చేంజ్ చేయాలి. ఇప్పుడు నేను సేవ్ అని క్లోజ్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే వర్క్ అయింది చూడండి. వచ్చింది చూస్తారా? ఈ విధంగా ఒకవేళ పాస్వర్డ్ మార్చేటట్టయితే అది ఆ డేటాబేస్ ఏ వర్డ్ ప్రెస్ సైడ్కి యూజ్ చేస్తామో చెక్ చేయండి. అక్కడ కూడా మీరు మార్చాలి.